కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇవి ఎక్కడైతే ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయో ఆ యొక్క శబ్దం ఎంతవరకైతే వస్తూ ఉంటుందో మరి అక్కడ కరువు కాటకాలు అనేటివి ఉండవు, అంతా కూడా స్వచ్ఛతామరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి మాటలు గ్రహించి ఇంకా ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క భక్తిని ముందుకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ముగించుకుంటాం. పురోహిత్యానికి వారసంగా కాకుండా తన తండ్రికి వారసుడుగా ఉండి ఈ గీతా ప్రచార సమితికి మద్దతు ఇస్తున్నందుకు వారికి పాద నమస్కారాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు చెప్పట్లు కొట్టండి, అందరూ నమస్కారం చేసేది. నేను నిన్న 11వ తేదీ కాకులూరులో భగవద్గీత జయంతి జరిగింది చక్కగా. 7వ తేదీ నాడు కేశంపేట మండలంలో ఉండే విద్యార్థులందరినీ పిలిచి భగవద్గీత పోటీలు కూడా చేయడం. 12వ అధ్యాయం 20 శ్లోకాలు ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులను వితరణ చేయడం జరిగింది. ఈ రకంగా మేము చేస్తున్న ప్రయత్నం ఒకసారి మీకు వివరిస్తాను. విద్యార్థులకు ఆధ్యాత్మిక చింతన కలగాల ఉద్దేశం చేత దాన్ని భావన చెప్తే వాళ్ళు అందుకునే పరిస్థితిలో ఉండరు. కాబట్టి కనీసం 20 శ్లోకాలు ఈ సంవత్సరం, మరొక సంవత్సరం ఇంకొక అధ్యాయం మార్చాం, 15వ అధ్యాయం మార్చాం. ఈ ప్రకారంగా 15 ఏళ్ళు అయితే భగవద్గీత మొత్తం నోటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అదృష్టం మనకు దొరుకుతుంది. కాబట్టి పిల్లలను దృష్టి పెడుతున్నాం. 220 మంది విద్యార్థులకు మలయాళ స్వామి ఆశ్రమంలో పిల్లలకు పోటీ పెట్టాం. అక్కడ బహుమతుల వితరణ అంతా జరిగింది. అంతకుముందు పద్యపట్ల పోటీ పెట్టాను. ఈ రకంగా విద్యార్థులపైన కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేక పుస్తకాలను ఈ మధ్యకాలంలో నేను ఒక పుస్తకం రచించాను, భగవద్గీత సుధాని అయ్యగారు ఋషుడు స్వామి. చాలా అద్భుతమైన పుస్తకం. అది నేను చెప్పడం కాదు, మహానుభావులతో చెప్పారు. చిరంజీవి స్వాముల వారు దాన్ని ఆమోదించి తన యొక్క ఆశీర్వాదాన్ని ఆ పుస్తకంలో రాసి పంపారు. అందుకని మనం చేస్తున్న సేవ ఏంటి అంటే ఎందుకోసం చెప్పాలి, నా కోసం చెప్పలేదు, సాహిత్య సేవ కూడా జరుగుతుంది అని. సాహిత్యపరంగా సేవ జరుగుతుంది. భగవద్గీతలో ఏ విషయం అర్థం కాకపోయినా ఆ పుస్తకాలు చదివితే తప్పనిసరిగా అర్థమవుతుంది. ప్రశ్నాజవాబు మన హృదయంలో ఏ ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ దాంట్లో ఉన్నాయి. దాన్ని గమనిస్తాయి దేశం. ఈ రకంగా సాహిత్య సేవ జరుగుతుంది. మహిళలను కూడా ఉద్ధరించే కార్యక్రమంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. అనసూయమ్మ గారి ఆధ్వర్యంలో మహిళా సంఘాన్ని, రాష్ట్ర సంఘాన్ని వాళ్ళని ప్రకటించాం. ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు, మిగతా సభ్యులు వాళ్ళందరూ ఉన్నారు. ఆమె కృషి బాగా ఉంది. ఆమె కృషి వల్ల కొంత సామాజిక మార్పు జరుగుతుంది, మహిళల్లో మార్పు జరుగుతుంది. నిన్న హనుమాన్ చాలీసా మహిళలే చేయడం అంటే గొప్ప విషయం, ఎక్కడ సామాన్యంగా జరగదు. చాలా గొప్ప విషయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చోవలసి కోరుతున్నాం. ఈ రకంగా భజన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం. మేము ఇప్పటికి 25 వార్షికోత్సవాలు చేశాం. వార్షికోత్సవం అంటే యాన్యువల్ డే అంటాం మనం. కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి వార్షికోత్సవాలు 25 అయిపోయినాయి. 26 జరిగేది ఉంది, పేర్లు ప్రకటించేది ఉంది. కొంచెం ఆలోచించి ప్రకటిద్దామని చెప్పి తాత్కాలిక ఆపేశాం. 27వది కాకులూరులో మహాలింగల స్వామి దగ్గర కుమార్ గారు ఒప్పుకున్నారు. రంగయ్య గారు, అక్కడ పెద్దలు జంగారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ అంగీకరించారు. వార్షికోత్సవం వచ్చే సంవత్సరం అంటే 26లో అక్కడ 3 రోజుల పాటు భవ్యంగా దివ్యంగా ప్రభు గారి పేట అక్కడ కార్యక్రమం జరుగుతుంది. దానికి అంగీకరించారు వాళ్ళు. ఈ రకంగా వార్షికోత్సవాలు, భగవద్గీత జయంతులు. భగవద్గీత జయంతి కూడా ఏమనుకున్నామంటే ఈసారి 10, 11, 12 చోట్ల చేసినాం. తేదీలలో 10 నాడేమో గెస్టలో చేసినాము, 11, 13 చేసినాము, 12 ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎట్లుండదు, వారోత్సవాలు జరుగుతాయి. బోర్డు మారిపోతుంది. గీతా జయంతి వారోత్సవాల్లో భాగంగా 9 రేట్లలో 12 చేస్తారు, 11 కాకులూరు వాళ్ళు చేస్తారు, 10 చేస్తారు. ఎప్పటిలా ఉంటుంది. ఇంకా 4 రోజులు జరుపుకుంటే వారోత్సవాలు అయిపోతాయి. ఆ 4 పేరు ఎవరో ఊళ్ళో పేరు చెప్తే మీ ఊళ్ళలో ఆ గీతా జయంతి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పకపోతే మేమే వచ్చి మీ ఊళ్ళో ప్రకటిస్తాం. మీరు నిరాకరిస్తే మేమే జ్వరం పట్టుకొని తీసుకొచ్చి పైసలు తెచ్చి మీకు ఇస్తాం. పైసలు పెట్టాలని మేము చేయం. ఎక్కడన్నా ఏమే సంతోష్, పైసలు పెట్టాలని మేము చేయం. వాళ్ళకి ఆ పైసలు 8 లక్షలు ఉన్నాయి కాక ఇక్కడ ఉన్నటువంటి 2,000 వాళ్ళు అసలు 2 వార్షికోత్సవాలు చేస్తారు. 9వది 3వది
అన్ని కూడా కృష్ణ ప్రభు ధర్మ ప్రచార సమితి ఎక్కడ డబ్బులు ఇరుక్కుపడదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్థానిక కార్యకర్తలే అవకాశం ఇచ్చి వారి చేతనే ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయించి వారిని తరింపజేసి లోకాన్ని తరింపజేసే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఒక ఊరు కాదు, ఒక పల్లె కాదు, కొన్ని ఊళ్ళలో మీకు చిత్రపడతారు. ఒక నమ్మకంలో పేరు, ఆ తాండ పేరు నాట్య తాండ. 15 సంవత్సరాల కింద చెప్తున్నా. పదవారి గారి